ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని వనపర్తి లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ యాదయ్య స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అమ్మచెరువు ప్రాంతంలో ప్లాస్టిక్ సేకరించి సాంబార్లు, పప్పులు, ఉప్పులు అన్నీ కలిసి రెడీగా ప్యాక్ చేసి ఉంటాయి. మాలాంటి అటెండర్ మా ఆఫీస్లో అటెండర్ అదే వెళ్ళి భారతదేశం స్వేచ్ఛగా ఉండటమే కాకుండా పరిశుభ్రంగా అభివృద్ధి చెందాలని కలలు కన్నాడు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వేచ్ఛను సాధించి పెట్టారు. ఇప్పుడు దేశాన్ని చక్కగా మరియు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయటం మన కర్తవ్యం. నేను పరిశుభ్రత కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయాన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పని చేస్తాను. నేను చెత్త వేయను, ఇతరులను చెత్త వేయనీయను. నేను నాతో, నా కుటుంబంతో, నా ప్రాంతంతో, నా గ్రామంతో, నా పని ప్రదేశంతో పరిశుభ్రత కోసం. అందరికీ నమస్కారము. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ లోకల్ బాడీస్ మాట్లాడుతున్నాను. మనకు 17వ తారీఖు, నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు మనం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్లు నిన్న మనం నల్ల చెరువు మీద చేసాం. ఇవాళ అమ్మ చెరువు ప్రాంతంలో, ఈ ట్యాంక్ బండ్ ప్రాంతంలో మరి యూబీఐ వారి సౌజన్యంతో, ఇక్కడ వారి కోఆర్డినేషన్ తోటి, అట్లాగే మున్సిపల్ సిబ్బంది, అట్లాగే ఆర్పీలు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎల్డీఎం గారు, చీఫ్ మేనేజర్లు, అట్లాగే ఆల్ బ్రాంచ్ మేనేజర్స్ అందరం కలిసి ఇక్కడ పాల్గొంటున్నాం. అట్లాగే అగ్నిపత్ ట్రైనింగ్ పొందుతున్న యువకులు కూడా మాతో పాటు పాల్గొంటున్నారు. ఈ పెద్ద ఎత్తున గ్రామంలో దానికి సంబంధించి తెలుసు, ఇది మహాభూతము. ప్లాస్టిక్ వ్యాపించిపోతుంది ప్రతి చోట, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతుంది. కనుక ప్లాస్టిక్ ఎరాడికేషన్ ముఖ్యంగా రీయూజ్ చేయాలి, రిఫ్యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్యూజ్ చేసి రీయూజ్లోకి తీసుకురావాలి. అట్లాగే మనం ప్రత్యామ్నాయ సోర్సెస్ కొరకు మనం ముందుకెళ్ళాలి. అందుకనే యువతకు అందరికీ, పౌరులందరికీ కూడా విన్నపం ఏంటంటే ప్రత్యామ్నాయ మార్గాలకు వైపు చూడాలి, ప్లాస్టిక్ను తగ్గించాలని, మన పట్టణాన్ని క్లీన్గా ఉంచాలని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అయితే యువత ముఖ్యంగా ఎక్కడ పడితే